యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49-50 వచనాలు చదువుకుందాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాను ప్రభువా. సమయంలో మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కృప చూపించండి ప్రభువా. గడిచిన కాలంలో అనేకసార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు ప్రభు. వాక్యం ద్వారా పోషించారు, బలపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తుల్ని లయపరచమని, మా పాపాన్ని, అతిక్రమాలని క్షమించి మీ సన్నిధిని అనుభవించడానికి, వాక్యం అర్థం చేసుకోవడానికి కావలసిన విశ్వాసం ప్రభువ, ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ ప్రభువా, అలాగే ప్రభువా మీ సన్నిధి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునితో మనం సరైన పరిస్థితి సరిగ్గా ఉంటే మన జీవితం అంటే మన దృష్టి యావత్తు కూడా అంటే మన ఆత్మీయ పరిస్థితి మీద, మన క్రమశిక్షణ మీద, అంటే మనం ఎలాగున్నామన్న దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. కానీ ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ, లేకపోతే ఇతరుల గురించి ఆలోచిస్తూ మనల్ని మనం పట్టించుకోకుండా ఉండం. దేవునితో సరైన రీతిలో సరైన సంబంధంలో లేనప్పుడు ఆ విధంగా ఉంటుంది. దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే మన క్రమశిక్షణ, మన జీవితం దేవునితో సరిగ్గా ఉందా లేదా చూసుకోవడంలో మనం ఎక్కువ దృష్టి పెడతామని ఒక భక్తుడు అన్నారు. సో క్రమశిక్షణ అనేది అంటే క్రైస్తవ జీవితంలో మనం ఆలోచిస్తే డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన పాత నిబంధన గ్రంథంలో కానీ, కొత్త నిబంధన గ్రంథంలో కానీ మనం చూస్తున్నప్పుడు దానికి ఎక్కువగా ప్రాధాన్యత. మన శరీరాన్ని మనం క్రమశిక్షణలో ఉంచకపోతే శరీరానుసారమైన జీవితం వైపు మనం వెళ్ళిపోతాం, లోకానుసారమైన జీవితం వైపు వెళ్ళిపోతాం. ఆదాము హవ్వలు వాళ్ళు చేసిన పాపం కూడా శరీరానికి లోబడిపోవడం వలన శారీరకమైనటువంటి ఆనందం కోసం అని చెప్పి ఆ పండు తినాలని, ఆ పండు ఆకర్షింపబడి ఆ పండు తినాలన్న కోరికతో సైతాను మాటలు నమ్మి అవిధేయత చూపించడం ద్వారా ఆ విధంగా శరీరానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయారు. సో మనకు కూడా మనం చూస్తే డబుల్ పుల్లింగ్ ఉంటుంది. అంటే శరీరానుసారమైన జీవితం ఒకవైపు ఈ భూమి మీద దృష్టి ఉంచి ఆ విధమైనటువంటి జీవితం జీవించడానికి శరీరం లాగుతూ ఉంటుంది. ఈ లోకం, అలాగే అపవాది మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి, ఆత్మానుసారమైన జీవితం నుంచి దూరం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం పరలోక సంబంధం అని మన హృదయం బైబిల్ చదువుతున్నప్పుడు, లేకపోతే వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ, మనల్ని తప్పులు చూపిస్తూ గద్దిస్తూ ఉంటుంది. అదే మనం ఆదికాండంలో చూస్తున్నప్పుడు మనుషుల్ని తయారు చేసిన విధానం, దేవుడు మనుషుల్ని సృష్టించిన విధానం చూసినప్పుడు ఈ యానిమల్స్కి మనకి చాలా తేడా ఉంది. యానిమల్స్ని మామూలుగా తయారు చేశారు, కానీ మనల్ని సృష్టించినప్పుడు ఆయన
ఆయన ఊపిరిని మనలో ఊదినట్లుగా మనం ఆదికాండంలో గమనిస్తాం. సో దేవుడు యొక్క ఆత్మ, లేకపోతే ఆయన యొక్క అటువంటి స్పిరిట్ మన హృదయంలో, మన మనస్సాక్షి మనల్ని గద్దించే విషయంలో, ఇవన్నీ కూడా యానిమల్స్కి మనకి ఉన్న తేడా. యానిమల్స్ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తాయి, రకరకాల వాటికి ఏమీ ఉండవు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. కానీ మనిషికి అలా కాదు, క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు చూడండి, 12వ వచనం నుంచి చదువుతున్నాను. అన్నింటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరచ కొనబడబడినోళ్ళను. అంటే మనం దేవుని అంటే ఫ్రీడమ్ ఉంది. యేసు ప్రభు వారిలోకి మనం వచ్చిన తర్వాత మనకి స్వాతంత్రం ఉంది, కానీ స్వాతంత్రం ఉన్నది మనం దేవునిలో గడపడానికి స్వాతంత్రం ఉంది. దేవునిలో మనం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించడానికి స్వాతంత్రం. అంతేకాని మన ఇష్టానుసారంగా జీవించడం ద్వారా స్వాతంత్ర్యం కాదు. దానివల్ల మనం నాశనం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. చూడండి 13వ వచనంలో, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. ఇది మనకు దేవుడు దేహం ఇచ్చింది ఆయన కోసం వాడడానికి, దేవుని కోసం మనం జీవించడానికి దేహం ఇచ్చాడు. అంతేగాని జారత్వం చేయడానికో, లేకపోతే తప్పులు చేయడానికో, పాపం చేయడానికో శరీరం ఇవ్వలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడు 14వ వచనం, ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. సో రిజరక్షన్ అనేది, పునరుద్ధానం అనేది యేసు ప్రభు వారి జీవితం ఆయన చూచినప్పుడు మనకు అర్థమైంది. మనం కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే లేపబడ్డారో మనం కూడా అలాగే దేవుడు మనల్ని లేపుతాడు అన్నది, మనకు పునరుద్ధానం ఉన్నదన్నది అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రభువుని అలాగే మీ దేహములు 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదంత మాత్రము తగదు. అంటే బాడీ అన్నది దేవుడు మనకిచ్చింది. అలాగే ఆయన దేహంలో పాలిభాగస్థులమై ఉన్నాం మనం. కాబట్టి దేవుని కోసం మనం సమర్పించుకొని దేవుని కోసం మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. లేకపోతే శరీరం అనేది మనల్ని ఆ యొక్క శోధనలకు గురి చేసినప్పుడు లోబడిపోయే, అంటే చాలా పవర్ఫుల్గా శరీరానుసారమైన జీవితం మన జీవితంలో ఉన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. సో కాబట్టి ఆత్మానుసారమైన జీవితం మనకి దొరకకుండా పోతుంది. కాబట్టి మనం ఆలోచించుకొని శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కోరికలన్నీ తీరుస్తూ ఉంటే అది శరీరానుసారమైన జీవితమే. ఒక యానిమల్స్ లాగా జీవించే ఈ లోకం విడిచి వెళ్ళిపోతాం. క్రైస్తవులు అనేక మంది ఇటువంటి మోసంలో ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఉండొచ్చు, మారు మనసు పొంది ఉండొచ్చు. అయినా సరే మనం జాగ్రత్తగా మన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టకపోతే మన శరీరం మనల్ని డామినేట్ చేస్తుంది. అది డామినేట్ చేసి దేవుని చిత్తం తెలియకుండా అయిపోతుంది. మన మైండ్ రెన్యూ అవ్వదు. రోమన్స్లో ఉంది కదా 12:2లో, మనం ఆ యొక్క దేవుని చిత్తం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండం. సో కాబట్టి మైండ్ రెన్యూ అవుతేనే, అంటే మన యొక్క మనసు మార్పు నొందడం వల్ల రూపాంతరపు అనుభవం మనకు కలుగుతుంది. అది ఆ మార్పు జరగాలి. సో అప్పుడు శరీరం క్రమశిక్షణలో ఉంచితే అప్పుడు అటువంటి మార్పు జరిగి దేవుని చిత్తానుసారమైన జీవితం మనకి ఈజీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి శరీరం చాలాసార్లు మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి
ప్రయత్నం చేస్తుంది. దేహములు క్రీస్తు అవయవములై ఉన్నవి కాబట్టి వేశ్యతో 16వ వచనం కలిసి కొనున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. మనం దేవునిలో అంటే పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడ్డానికే మనం యేసుప్రభు వారిని నమ్ముకొని యేసుప్రభు వారి జీవితం జీవించడానికి సమర్పించుకున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా జీవిస్తాడని అర్థం చేసుకోవాలి. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మయ్య ఉన్నాడు. మనం దేవునితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం, దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి శరీరానుసారమైన జీవితానికి క్రైస్తవ జీవితంలో తావులేదు. చూడండి 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయి ప్రతి పాపం. చూసారా, ఫ్లీ ఫ్రమ్ ద లస్ట్ అంటున్నాడు. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. ఇది చూడండి, ఇది అంటే శరీరం గురించి చెప్తున్నారు. మనం శరీరాన్ని ఏ విధంగా నష్టం చేస్తామో, నష్టపరుచుకుంటామో మన శరీరాన్ని, ఆ విధంగా మనం ఏకాత్మ ఉన్నప్పుడు జారత్వం నుంచి పారిపోవాల్సిన అవసరం ఉంది. తన సొంత శరీరమునకు మనకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. పరిశుద్ధాత్మ దేవుని పాత రోజుల్లో టెంపుల్ లేకపోతే సమాజ మందిరం పెద్ద ఆలయంలో ఉండేవి. ఇప్పుడు కూడా మనం ఆలయాలకి వెళ్తాం. కానీ నూతన నిబంధన ప్రకారం మనం ఆలోచిస్తే మనం కూడుకునే ప్లేస్ అది, అంతే. చర్చ్ అనేది మనం కూడుకునే ప్లేస్ అనుకోవచ్చు. కానీ నిజమైన ఆలయం, దేవుని ఆలయం మన శరీరం. పాత నిబంధన కాలంలో లాగా నూతన నిబంధనలో లేదు. యేసుప్రభు వారు వచ్చాక మన హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు జీవించుతాడు. మనం పరిశుద్ధంగా మన హృదయాల్ని, మన ఆలోచనల్ని, మన తలంపుల్ని ఆయనకి సహకారంగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన నివసించాలంటే, ఆయన చేత నడిపించబడాలంటే శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొట్టబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేవుణ్ణి మనం గ్లోరిఫై చేయొచ్చు. మన బాడీలో, మన శరీరంలో, మన సంఘంలో, అంటే ఏ విధంగా అయితే మనం ఆరాధన చేస్తాం అలాగా మన శరీరాన్ని క్రమశిక్షణ పెట్టడం ద్వారా దేవునికి ఆరాధన, దేవునికి మహిమ వెళ్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో మనందరం కూడా మన శరీరాలను క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ చూడండి, హెచ్కేల్ గ్రంథంలో చూస్తే ఆ యొక్క 49వ వచనం మనం చదువుకున్నాం కదా. దోషం ఏంటి? సొదొమ గొమొర్రాలు చేసిన పర్వర్షన్, వాళ్ళు అంతా భయంకరంగా సెక్షువల్ పర్వర్షన్ ఉన్న దేశ ప్రాంతంగా మనకు తెలుసు. సొదొమ గొమొర్రా అన్నది దేవుడు నాశనం చేశాడు దాన్ని. అయితే దాని వెనుకున్న రీజన్, అసలు ఆ పర్వర్షన్, సెక్షువల్ పర్వర్షన్ అన్నది ఎట్లా వచ్చిందంటే చూడండి, అహంకారం వలన, గర్వం వలన వచ్చింది. ఆహారం సమృద్ధిగా ఉన్నాయి, ఏ విచారణ సుఖస్థితి ఉంది వాళ్ళకి. అందుకని పేదవాళ్ళకి సహాయం చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి ఆ అహంకారము దేవుని దృష్టికి ఆ యొక్క హేయక్రియలు చేయడం దేవుని దృష్టిలో మనకు కనిపిస్తూ ఉంది. సో వాటి వలన ఈ సెక్షువల్ పర్వర్షన్ వచ్చింది వాళ్ళ జీవితాల్లో. అంటే
ఈ రోజుల్లో కూడా భయంకరంగా ఈ ఇంటర్నెట్లో వాటిలో మనం చూస్తే అశ్లీలమైనటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి బానిసలైపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. సో కాబట్టి జాగ్రత్తగా మనం గమనించుకొని మనము మన శరీరాన్ని డిసిప్లిన్ చేసుకోకపోతే మనం కూడా లోకానుసారమైనటువంటి జీవితంలో భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైన మన శరీరాన్ని ఆయన కోసం మనం సమర్పించుకొని మనం అటువంటి జీవితాన్ని, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మనం జీవించాల్సిన అవసరం ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసిన పత్రికలో కూడా తిమోతికి చెప్తున్నాడు పౌలు భక్తుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడైన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని ఈ లోకంలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన కూడా మనలాంటి శోధనలు గుండా వెళ్ళాడు. ఆయనకు కూడా సిక్నెస్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్, శరీరానుసారమైన సమస్యలు ఉండొచ్చు. కానీ ఆయన వాటినన్నింటినీ అధిగమించి జీవించి ఒక మార్గం మనకు చూపించారు. ఇటువంటి జీవితం జీవించడంలోనే నిజమైనటువంటి దేవుని చెంతకు చేరే అవకాశం ఉందని, ఆ మార్గాన్ని ఆయన జీవించి చూపించారు మనకి. సో ఆ మార్గంలో మనం ప్రయాణించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకొని మన శరీరాలని ఆయనకి సమర్పించినప్పుడు, క్రమశిక్షణలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడవచ్చు. గర్వము, లేకపోతే గ్లట్టనిజము, తిండిబోతనము, ఇవన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి. మనకు వాటి మీద ధ్యాస పోయేటట్లు దేవుడు చేస్తాడు. సో మనం మనకి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది ఒక ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. యేసు ప్రభు వారిని శోధించినప్పుడు కూడా సైతాన్ ఏం చేశాడంటే ఆ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్పాడంటే శరీరాన్ని టెంప్ట్ చేయడానికి, శోధనలోకి తీసుకెళ్ళడానికి సైతాన్ ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా మన బలహీనతల్లో మనం సైతానికి లొంగిపోతే అప్పుడు మనం ఆత్మానుసారమైన జీవితం దొరకదు, నిజమైన క్రైస్తవ జీవితం గురించిన ప్రత్యక్షత దొరకదు. దానివలన మనం శరీరానుసారమైన జీవితం, యానిమల్ లైఫ్ జీవించి, యాడమిక్ లైఫ్ జీవించి ఈ లోకం విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ చివరి దినాల్లో చాలా భయంకరంగా శోధనలోనికి యవ్వనస్తులు, లేకపోతే అందరూ కూడా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఇటువంటి క్రమశిక్షణ లేని జీవితంలో ఉంటే వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలన్నింటినీ గుర్తుంచుకోవాలి. పౌలు భక్తుడు ఏ విధంగా అయితే ఉంటున్నాడో ఆ విధంగా మనం కూడా మన క్రమశిక్షణలో మనం జీవించాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే శరీరం మనల్ని ఈ లోకానుసారమైన జీవితంలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక భక్తుడు ఏం చెప్పారంటే, లోపల మనం శరీరానుసారమైన జీవితం, శోధనలకు లొంగిపోయేటటువంటి పాపపు నైజం మన జీవితంలో ఉంటుంది. అది ఒక పాములాగా మనం, లేకపోతే రకరకాల ఎన్నో పాముల్లాగా మన జీవితాల్లో ఉంటే, లేకపోతే అన్నిటిని కలిపి ఒక పాములాగా రిప్రజెంట్ చేస్తే, ఆ పాము బయటకు భయంకరంగా వచ్చినప్పుడల్లా మనం దాన్ని కొట్టి లోపలికి పంపించేయాలి. కానీ దానికి ఆహారం పెడితే అది మనల్ని ఇంకా ఆహారం అడుగుతూ ఒకరోజు మనల్ని సంపూర్ణంగా నాశనమైపోయేటట్లు చేస్తుంది.
సో కాబట్టి మనం దానికి ఆహారం పెట్టకూడదు. మనం ఈ లోకం విడిచిపోయి వెళ్ళిపోయినంత వరకు కూడా పాపపు నైజం, శరీరానుసారమైన జీవితం మనతో పాటే ఉంటుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఉదయకాల సమయంలో మనందరం కూడా అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు నేర్చుకోవాలి. మనం చూస్తే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. యవ్వనేచ్ఛలు అంటే యవనస్తులకే వస్తాయని కాదు, యవనస్తులకి ఎక్కువ రావచ్చు. కానీ ఏ వయసులో వాళ్ళకైనా ఈ యొక్క భయంకరమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి శరీరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణలో పెట్టి దేవునికి లోబడేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వాటిని వెంటాడాలి. పవిత్ర హృదయులై ఉండాలి. ఇది పౌలు భక్తులు శిష్యుడైన తిమోతికి చెప్తున్నాడు. ఆయన అప్పుడు ఇంకా యవనస్తుడు అయ్యి ఉండకపోవచ్చు. ఆయనకు మేబీ 40-50 సంవత్సరాలు వచ్చేసి ఉండొచ్చు. అయినా సరే చెప్తున్నాడు. ఎందుకంటే ఇవి చాలా భయంకరమైన ఏరియాలు. మనిషిలో శరీరం అనేది చాలా భయంకరంగా, పవర్ఫుల్గా దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనం పరుగు పందెంలో ఉంటున్నామని కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. నార్మల్గా ఇంకా చూడండి 25, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. చూడండి, శరీరాన్ని బయట అథ్లెట్స్ వాళ్ళు ఉంటారు, పరుగు పందాల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాడీని చాలా డిసిప్లిన్డ్గా ఉంచకపోతే, ఇష్టానుసారమైన ఆహారం తినేస్తే, లేకపోతే ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి గెలవలేరు. కాబట్టి శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే వాళ్ళు దేనికోసం క్షయమైపోయే ఆ కిరీటం కోసం అంత డిసిప్లిన్డ్గా ఉంటే మనం ఇంకెంత డిసిప్లిన్డ్గా ఉండాలి. మనం అక్షయమైనటువంటి జీవ కిరీటం పొందే పరిస్థితి పొందడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సో కాబట్టి ఆ పరుగు పందెంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా శరీరాన్ని డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఏదో ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ అని కాదు దాని అర్థం. కానీ ఈ లోకం నుంచి ఈ లోకానుసారమైనటువంటి జీవితం, అపవాది మనకి శోధించే జీవితం నుంచి క్రమశిక్షణలో ఉండాలంటే ఏం చేయాలి అంటే యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. లేకపోతే ఆ యొక్క సెక్షువల్ పర్వర్షన్స్, టెంప్టేషన్స్, వీటన్నిటి నుంచి మనం పారిపోవాల్సిన అవసరం ఉంది. అక్కడే ఉంటే మన శరీరం మనల్ని పుల్ చేసేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి నేచర్ మనలో ఉంది. కాబట్టి మనం ఉదయకాల సమయంలో మనం డిసిప్లిన్డ్ లైఫ్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. క్రిస్టియానిటీలో డిసిప్లిన్డ్ లైఫ్ అంటే మన శరీరంని లోబరుచుకోవాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని డిసిప్లిన్ చేయాలి. కాబట్టి మనం ఉదయకాల సమయంలో ఈ ఒక్క మాటల్ని మనం అర్థం చేసుకొని మన జీవితాలను పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చడానికి, మనల్ని పరిశుద్ధీకరించడానికి ఆయనకి మనం సహకరించాలని
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మనసు మనకు దయచేయాలని ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, శరీరాన్ని ప్రభువా నాయన మేము క్రమశిక్షణలో ఉంచుకోవడానికి, ఆ తిండిపోతుతనంగా లేకపోతే అహంకారంతో ఉండకుండా ప్రభువా నాయన మేమంతా కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న వాళ్ళలాగా కాకుండా ప్రభువా ఇతరులకి, పేదవాళ్ళకి సహాయం చేసే వాళ్ళగా ఉండడానికి ఆ విధంగా మేము ప్రభువా క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి వాళ్ళు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, వాక్యమైన ప్రతి ఒక్కరికి ప్రభువా నాయన ఆత్మీయమైన ఆశీర్వాదాలు దయచేయమని నింపమని ప్రాధేయపడుతూ, ఈ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ, యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.